రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించనున్న అన్నా క్యాంటీన్లను ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అమలుపరిచి పేదల ఆకలి తీర్చేలా కృషి చేయాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ టీడీపీ కార్యాలయంలో అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ నిర్వహణకు అశోక్ 10,000 రూపాయల చెక్కును కలెక్టర్కు అందజేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం టీడీపీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు జిల్లా అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించనున్న అన్నా క్యాంటీన్లకు అశోక్ గజపతిరాజు 10,000 రూపాయల చెక్కును కలెక్టర్ అంబేద్కర్ కు అందజేశారు. అన్నా క్యాంటీన్లలో పూర్తి రుచికరమైన భోజనాన్ని పేదలకు అందించే చర్యలు తీసుకోవాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వంలో అన్నార్తుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మంచి ఆదరణ పొందాయని, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా అదే తరహాలో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు పూసపాటి వంశీయుల జీవిత చరిత్ర పుస్తకాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లు జరగాలని మనం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు పెట్టాము. ఐ థింక్ 5 రూపీస్ అప్పుడు అందుబాటు ధరలో వారికి పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం, ఇది ఇంచుమించుగా అన్ని చోట్ల చేసాం. మా విజయనగరంలో ఆ రోజు 2 చోట్ల చేయగలిగాము, విజయనగరం టౌన్కి సంబంధించి. ఇది పార్టీలతో నిమిత్తం లేదు, ఎవరు వచ్చినా అక్కడ అవుటర్ లిమిట్ వారి కట్టే వారి డబ్బు, వారి నంబర్స్ని ఎందైతే మీకు క్వాలిటీ ఫుడ్ ఉండాలని అందరూ మెచ్చుకున్న ఆ క్వాలిటీ ఫుడ్, ఆ భోజనాలు ఇవన్నీ అందరు మెచ్చుకున్నారు. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ అక్షయ్ పాత్ర వారు, అంటే మేము మెమరీ నుంచి మాట్లాడుతున్నాం కనుక ఏదో తప్పులు ఉండవచ్చు, సో వారు సహకరించారు. ఇప్పుడు అలాంటి ఏజెన్సీని మళ్ళీ తీసుకురాగలిగితే, క్వాలిటీ ఫుడ్ మనం ప్రజలకి అందించగలిగితే, సస్టైనబుల్ మూవ్మెంట్లో చేయగలిగితే చాలా మంచిది అని మాలాంటి మనుషుల భావన. మనకేంటో కానీ ఫస్ట్ 5 years బిల్డప్ అయిన అన్నీ నెక్స్ట్ 5 yearsలో ధ్వంసాలకి గురి అయిపోయి ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్ గేర్లో రాకుండా చూడవలసి ఉంటుంది.